హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు కలెక్షన్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు చేసిన డిజైన్స్ వాటి యొక్క కలర్ కాంబినేషన్ ఎలా ఉన్నాయో చూద్దామండి. ఈరోజు అయితే నేను 3 టైప్ ఆఫ్ కాలర్ నెక్స్ అయితే చేశాను. చిన్న పాపకిను కొన్ని 2 అయితే పెద్ద పిల్లలకి అయితే చేశానండి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఇవి వచ్చేసి మనకి మల్టీ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి మనకి వైన్ కలర్ అండి. క్లాత్ వచ్చేసి పట్టు క్లాత్. దీని మీద లైట్ ఆఫ్ వైట్ అనమాట. ఇది కనిపిస్తుంది కదా, వైట్, ఎల్లో, గ్రీన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో వర్క్ అయితే చేసాము. కింద వచ్చేసి మనకి ఎలిఫెంట్ బంచ్ అయితే ఉంది. మనకి కింద ఇచ్చిన లెహంగా కండి దానిలో ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో మనమైతే కింద అయితే ఎలిఫెంట్ వచ్చేలాగైతే మనం డిజైన్ చేసాము. దీనిలో కనపడుతున్నాయి కదండి కలర్స్. అయితే మొత్తం 4 కలర్స్ అయితే యూస్ చేసాము. అవుట్లైన్కి అయితే జెరీ అయితే ఇచ్చామండి. సిల్వర్లోనే జెరీ షేడ్ అయితే ఇవ్వటం జరిగింది. ఇదంతా పానీ వర్క్ వచ్చింది. బాగుందండి చూడ్డానికి. మనకి కావాలి అంటే ఇలా సింపుల్గా కూడా మనం వేసుకోవచ్చు. ఓన్లీ ఫ్రంట్ డ్రెస్ టాప్స్కి అలాగా బాగుంటుంది. ఇది వచ్చి క్రాప్ టాప్కి అయితే డిజైన్ చేశాను ఇలాగా. ఇది వచ్చి మనకి కాలర్ అండి. సపరేట్గా ఇది కాలర్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే చాలా బాగుంటుంది. హ్యాండ్స్ అండి. ఇది కట్ వర్క్ వచ్చింది. కింద బార్డర్ అంతా ఓన్లీ జస్ట్ బార్డర్ హ్యాండ్ అయితే వేసాను. దీనికి ఇలా వచ్చింది. మనకి బాటమ్ పార్ట్ అయితే ఇదండి. గ్రే కలర్కి వైట్, కింద కనపడుతుంది కదా వైన్ షేడ్. దీనిలో కనిపిస్తున్న కలర్ కాంబినేషన్తో అయితే మనం వర్క్ అయితే చేసాము. చూడండి కలర్స్ అయితే 3-4 కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో. మనకి బార్డర్లో కనపడుతుంది కదా ఈ ఎలిఫెంట్. దీనికి రిలేటెడ్గా మనం ఎలిఫెంట్ బంచ్ అయితే ఇచ్చాం దీనికి. ఇది వచ్చి చిన్న పాపకండి. ఇది కూడా కాలర్ నెక్కే. దీనిలో కూడా మనం మల్టీ కలర్తో అయితే చేసాము. చాలా బాగుంది. దీనికి కొంచెం డిఫరెన్స్ ఉందండి. ఇది చిన్నపిల్లలకి కదా, కొద్దిగా స్మాల్ సైజ్ అనమాట. ఇవన్నీ ఫ్లవర్స్ అవుట్లైన్ వచ్చినాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీనికి హ్యాండ్స్ ఎలా వచ్చాయో చూద్దాం. సో హ్యాండ్స్ అయితే దీనికి ఓన్లీ డ్రాప్ అయితే ఇచ్చారండి. హ్యాండ్కి ఓన్లీ నార్మల్ బంచ్ అయితే ఇచ్చారు. నేనైతే ఫుల్గా నేనైతే డిజైన్ చేశానండి. సేమ్ మనకి నెక్లో ఉన్నట్టుగానే ఆ ఫ్లవర్స్, ఆ బూటీస్ మొత్తం అంతా కూడా ఇలా బార్డర్ హ్యాండ్ అయితే చేశాను. వాళ్ళు మనకి నెక్లో ఇచ్చింది అయితే ఓన్లీ బార్డర్ బంచ్ అయితే ఇచ్చారు, స్మాల్ బంచ్. నేనైతే ఇలాగా మొత్తం ఇలా కస్టమైజ్ చేశానండి డిజైన్ని. చాలా బాగుంది. సో హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి. దీనికి లంగా ఎలా వచ్చిందో చూద్దాం. సో మనకి లంగా అయితే ఇలా ఇచ్చారండి. దీనిలో కనపడుతున్నాయి కదా వైలెట్ షేడ్, జెరీ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఎక్స్ట్రా మనం పింక్ అనేది యాడ్ చేస్తాం దీనిలోకి. సో ఈ కలర్ కాంబినేషన్కి అయితే ఇలా చేస్తామండి. కాలర్ నెక్ చాలా బాగుంది. ఇంకో డిజైన్ చూద్దాం. ఇది కూడా సేమ్ అదేనండి, కాలర్ నెక్. ఉప్పాడ పట్టు శారీకి ఇలాగా మన శారీలో రన్నింగ్ బ్లౌజే కట్ చేసి ఇలా చేసామండి వర్క్. మల్టీ కలర్ కాంబినేషన్తో అయితే వర్క్ చేసాము. దీనిలో కూడా 3-4 కలర్స్ అయితే యూస్ చేస్తాం. కనపడుతున్నాయి కదా. హ్యాండ్స్ ఎలా వచ్చాయో చూద్దాం. ఇది వచ్చి బార్డర్ హ్యాండ్ విత్ బుట్టీతో కలిపి మనం 10 ఇంచెస్ అయితే పెట్టామండి. ఇలాగా కిందంతా మనకి కట్ వర్క్ వచ్చింది. స్టిచ్చింగ్ అయితే కనుక మనకి అవుట్ఫిట్ అనేది చాలా బాగుంటుంది. సో మనకి శారీ అయితే ఇదండి. శారీలోనే మనం ఒక 1 మీటర్ అయితే కట్ చేసి మనమైతే ఈ క్రాప్ టాప్కి అయితే డిజైన్ చేసాం. ఇట్లాగా వైలెట్ కలర్కి ప్యారెట్ గ్రీన్ వచ్చిందండి. ఇది కాంట్రాస్ట్. సో వీళ్ళైతే మల్టీ కలర్ కాంబినేషన్తో వర్క్ అయితే ఇలా చేయించుకున్నారు. ఇది వచ్చేసి చాలా సింపుల్ నెక్ అండి. దీనిలో సింపుల్ నెక్ కానీ దీనిలో మాత్రం మనం యూస్ చేసిన కలర్స్ అయితే 3-4 కలర్స్ అయితే యూస్ చేస్తామండి. వైట్, నేవీ బ్లూ, బేబీ పింక్, జెరీ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి. చాలా సింపుల్గా చాలా బాగుంది. మొత్తం ఆల్ ఓవర్ బుటీ అయితే ఇచ్చాం దీనికి. ఫ్రంట్ అయితే ఇలా వచ్చింది. హ్యాండ్స్ అయితే బార్డర్ ఇచ్చి మనం విత్ బుటీ తోటి బార్డర్ హ్యాండ్ అండి. ఇది బుటీతోటి మనం 10 ఇంచెస్ హ్యాండ్ అయితే వేసాము. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కలర్ కాంబినేషన్ చాలా సింపుల్ వర్కే, కాకపోతే మనం 3-4 కలర్స్ అయితే ఇందులో ఉన్నాయండి. కనిపిస్తున్నాయి కదా కలర్ కాంబినేషన్. ఇలా వచ్చింది. దీనికైతే శారీ ఇలా ఇచ్చారండి. దీనిలో కనపడుతుంది కదా స్కై బ్లూ కలర్, వైట్, నేవీ బ్లూ,
గ్రీన్ అయితే మనకి శారీ బ్లౌజ్ కలరేనండి. దీనిలోనే అక్కడక్కడ మనకి బాతిక్ ప్రింట్ లాగా ఇలా పింక్ అయితే కూడా ఇచ్చారు. జెరీ లైన్స్ అయితే వచ్చినాయి. సో దీనికైతే మనకి గ్రీన్ కలర్ అయితే బ్లౌజ్ ఇచ్చారు. ఈ గ్రీన్ కలర్కి మనం ఈ 3-4 కలర్స్ అయితే యూస్ చేసి చాలా బాగుందండి సింపుల్గా. సో మనకి ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి వర్క్. సో ఈరోజు చేసిన డిజైన్స్ అయితే ఇవ్వండి. మీకు ఎలా అనిపించినాయి, నచ్చినాయా? నచ్చినట్లయితే చిన్న లైక్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.